ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకుల వలె వృద్ధునందెదరు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకములో జీవించటానికి ధనము అవసరము అన్నది పరమ సత్యం అని ప్రతి ఒక్కరి భావన. చేతిలో చిల్లి గవ్వ లేకపోతే బ్రతుకు బండి నడవదు కదా. ధనము మనుషులకు ఒక ఆసరా లాంటిది. ప్రతి అవసరం తీర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ధనమును ఆశ్రయిస్తుంటారు. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా ధనమే రాజ్యమేలుతుంటుంది. డబ్బే సర్వస్వం అన్నంతగా మనుషులు జీవితంలోకి డబ్బు చొచ్చుకుపోయింది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి మళ్ళీ పడుకునే వరకు మనిషి డబ్బు చుట్టూనే తిరుగుతాడు. మనుషులు దేవునికి కాక సిరికి దాసులుగా ఉండడానికే ఇష్టపడతారు. మనుషుల జీవితాలలో దేవునికి చోటిచ్చే ఆస్కారం లేనంతగా డబ్బుకి దాసులవుతున్నారు. డబ్బుకి ఇచ్చినంత విలువ దేవునికి ఎవరు? దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని చేసింది మనుషుల కోసమే. ఈ సృష్టిలోని సర్వ సంపదలు కేవలం మనుషులు అనుభవించటానికే. ఆయన బిడ్డలుగా జీవించేవారు అనుభవించటానికి దేవుడిచ్చిన ఆస్తిని దేవునికి సంబంధం లేకుండా జీవించటం వల్ల మనిషి వాటిని అనుభవించే హక్కు కోల్పోయి డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. మనిషి దేవుణ్ణి నమ్మకపోవడం వల్ల దేవుని అనుగ్రహించే వాటిని కోల్పోతాడు. ఒకవేళ దేనికైనా ఖచ్చితంగా డబ్బు అవసరమైతే సరిపడనంత డబ్బు ఇస్తాడు. ప్రభువారు పన్ను కట్టవలసి వచ్చినప్పుడు దాని కొరకు దేవుడు ముందుగా సిద్ధపరిచిన డబ్బుతో పన్ను కట్టారు. మనం దేవునితో ఉంటే, దేవుని మీద ఆధారపడితే మన పూర్తి బాధ్యత దేవుడే తీసుకుంటాడు. దేవుడు ఇశ్రాయేలులను కనాను దేశంలోకి నడిపించినప్పుడు వారిని కట్టని ఇళ్లల్లో నివసింపజేసి వారి నాటని పొలము పంట తినడానికి వారికి ఇచ్చాడు. మనం దేవుని నమ్ముకుంటే, దేవుని మీద ఆధారపడితే డబ్బు లేని ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళడు కానీ మన అవసరాలను తీర్చే బాధ్యత దేవుడే తీసుకుంటాడు. డబ్బు గురించి ఆలోచించిన అవసరం లేకుండా చేస్తాడు. మనల్ని పోషించే బాధ్యత కొంతమందికి అప్పగిస్తాడు. కాబట్టి ధనమును నమ్ముకుని పాడైపోకుండా దేవుని నమ్ముకుని దేవుని మీద ఆధారపడి దేవుడు పోషించే బాధ్యతను మనం కలిగి ఉందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మీ లేఖనపు సత్యమును బట్టి మేము ధనమునకు దాసులం కాక మిమ్మల్ని నమ్ముకుని మీకు దాసులుగా ఉండి మా అవసరాలన్నీ మీ చేత పొందుకుని మా జీవితాలను ముగించగలిగిన వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మేము ధనాన్ని నమ్ముకుని పాడైపోకుండా మిమ్మల్ని నమ్ముకుని ధన్యులమవగలగటానికి సహాయం చేయండి. మేము మనుషులను ధనాల్ని ఆశ్రయించే వరంగా కాక మిమ్మల్ని ఆశ్రయించి ధన్యకరమైన జీవితాన్ని పొందుకోగలగటానికి సహాయం చేయండి.
మీకు వందనాలు చెల్లిస్తూ మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయము, ఉద్యోగాల్లో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భము లేని వారికి గర్భఫలములు, గర్భంగా కలిగిన వారికి సుఖమైన ప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులు, ప్రతి వారి అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు తీర్చండి. మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించండి. మీరు సిద్ధపరిచిన ప్రతి పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.